వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో తెలిసిందే కదా, దీపావళి. మా ఇంట్లో దీపావళి పండుగ ఎలా జరిగింది ఏంటి అని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. చూస్తూ ఉండండి. నేను ఎంతకన్నా ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది వచ్చేసి దీపావళి ముందు రోజు. ఎవ్రీ ఇయర్ మా అత్తయ్య హారతి ఇస్తుంది రఘు, బాబీ, అజయ్ అండ్ ధీరన్, యోధాకి, యుగానికి కూడా లాస్ట్ ఇయర్ వరకు. ఈ ఇయర్ కృషిక వచ్చింది కాబట్టి ధీరన్, యోధా, యుగానికి కృషిక అనమాట. ఇంకా మాకు రఘు వాళ్ళకి సిస్టర్ లేదు కాబట్టి అత్తయ్య హారతి ఇచ్చేస్తుంది. ఇంకా బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు రఘు, బాబీ, అజయ్. సో అలా జరుగుతుంది ఇప్పుడు. అమ్మో ఇయ్యు బాబాయ్ కదా, ఇయ్యు మళ్ళీ ఓ మై గాడ్, అమ్మో అమ్మో చూసారా కృషిక అసలు డబ్బులు ఇస్తే ఇప్పుడనే కాదు ఎప్పుడైనా అస్సలు ఎవరికి ఇవ్వదు, లాక్కుంటే ఏడుస్తుంది, అసలు ఇచ్చేంత వరకు ఊరుకోదు. అది అట్లా తయారైపోయింది అనమాట మొత్తానికి. అండ్ ఇంకా కృషిక చిన్నది కాబట్టి కృషికతోని అవి ఇప్పిస్తుంది అనమాట. ధీరన్, యోధ ఇంకా యూకి హారతి ఇస్తుంది అనమాట. హారతి ఇచ్చేసి బొట్టు పెట్టేసి హారతి ఇస్తుంది. ఇంకా ఈరోజు దీపావళి ముందు రోజు చేస్తారనమాట ఇది. అంటే అందరు చేస్తారో లేదో కదా, మా ఇంట్లో చేస్తారు మా అత్తయ్య. ఇంకా అది అండ్ మొన్న దర్పణలో తీసుకున్నాను కదా బెడ్షీట్, ఇది ఒకటి తీసుకున్నాను దివాన్ పైనకి అండ్ ఒకటి బెడ్ పైనకి. అసలు ఎంత బాగుందో, క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇలా కాంట్రాస్ట్గా తీసుకున్నాను, క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ కలెక్షన్ మంచిగా అనిపించింది. సో ఇది షేర్ చేస్తున్నాను. యాక్చువల్గా నాకు బాగా అలవాటు అనమాట. కొత్త బెడ్షీట్స్ ఎప్పుడు తీసుకున్నా ఏదన్నా అకేషన్ ఉన్నప్పుడే వేస్తాను. మామూలుగా అయితే రెగ్యులర్గా ఉంటుంది కదా, అట్లీస్ట్ ఏం లేకపోయినా ఫ్రైడే అలా వేస్తాను అనమాట. సో ఇంకా దివాళీ కదా, దివాళీకి ఇంకా పెయింటింగ్స్ అయిపోయాయి కాబట్టి దివాళీకి ఓపెన్ చేసేసాను. అంటే ఏదన్నా బర్త్డేస్ ఉన్న, దివాళీ పండగలు, ఫ్రైడేస్ అలా ఉంటే సో కొత్త బెడ్షీట్ ఇంకా ఈ దివాళీకి వేసేసాను. బాగా అనిపించింది. దివాన్ పైనకి కూడా చాలా బాగుంది, స్మూత్గా ఉంది అండ్ మామూలుగా రెగ్యులర్ కాకుండా డిఫరెంట్గా ఉందన్నమాట. క్లాత్ అంతా చాలా బాగా అనిపించింది. అండ్ బెడ్ పైనది ఇది కూడా బాగుంది. అక్కడ పిల్లోస్కి ప్రిల్స్ లాగా వచ్చాయి కదా, అది 2 సైడ్స్ వచ్చాయి బెడ్షీట్కి కూడా. ఇది మామూలుగా సైడ్స్కి రాలేదు బట్ కిందికి వచ్చాయి. ఇలా ప్రిల్స్ వచ్చాయి అనమాట. డిఫరెంట్గా ఒక బార్డర్ లాగా వచ్చింది. సో ఇలా వచ్చింది. యాక్చువల్గా అంత బాగానే ఉంది, కాకపోతే నాకు ఇది సైజు చాలా ఎక్కువ అయింది, ఎందుకో అర్థం కాలేదు. మామూలుగా డబుల్ కాట్ బెడ్కి తీసుకుంటాను కదా, అలానే తీసుకున్నాను. చాలా ఎక్కువైపోయింది. అటు కింద సైడ్ అంతా ఫోల్డ్ చేశాను అండ్ సైడ్కి కూడా ఫోల్డ్ చేశాను. చాలా ఎక్కువ ఉండింది ఇంకా బెడ్షీట్. కాకపోతే డిజైన్ మోడల్ అయితే సూపర్గా ఉన్నాయి, చాలా బాగుంది. క్లాత్ అయితే ఫ్యాబ్రిక్ చాలా నీట్గా ఉంది, చాలా స్మూత్గా ఉంది. కాటన్ ఇంకా ప్రింట్ కూడా కొంచెం లైట్ కలర్లో ఇలా తీసుకున్నాను. సో ఇది ఇంకా ఫెస్టివల్ కాబట్టి సరే ఎందుకో నాకు షేర్ చేయాలనిపించింది. బాగుంది కాబట్టి దర్పణలో తీసుకున్నాను కదా అదనమాట. ఇంకా బాగా అనిపించింది, అది అందుకని చూపిస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి ఏంటనుకుంటున్నారా, క్రాకర్స్. ఇది యోధ బేగం బజార్ వెళ్ళి తీసుకొచ్చున్నాడు అనమాట క్రాకర్స్. మా అన్నయ్యని తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళేసి లైన్లో నిల్చొని మరి క్రాకర్స్ వద్దని చెప్తే వినలేదు అసలు. ఇంకా ముందు ఒక 2-3 డేస్ ముందు ఇచ్చాడు, ఇంకా ఓపెన్ కూడా చేయలేదు. ఈరోజు దివాళీ ముందు రోజు కదా, తీసి ఓపెన్ చేసి కొంచెం క్లీన్ చేసి పెట్టేద్దాము, ఏమున్నాయో చూద్దామని ఓపెన్ చేస్తే ఇవన్నీ ఉన్నాయన్నమాట ఆ సంచిలో. ఇంకా అక్కడి నుంచి తెచ్చుకున్నాడు యోధ, బేగం బజార్ నుంచి తీసుకొచ్చుకున్నాడు క్రాకర్స్ హోల్సేల్ షాప్లో అంట. ఇంకా వాడు కూడా వెళ్ళాడు మా అన్నయ్యతో పాటు, నేను చూస్తాను అని చెప్పేసి. అండ్ ఇది వచ్చేసి ఆ రోజు నైట్, ఆ రోజు ముందు రోజు కొద్దిగా అలా ఇంపార్టెంట్ అంతా షేర్ చేసుకున్నాను. ఆ రోజు నైట్ ఫ్లవర్స్ అన్నీ కూర్చుతున్నాను అనమాట. ఇంకా మ్యాచ్ వస్తుంది కదా, చూస్తూ రఘు, ధీరన్, యోధ టీవీ చూస్తున్నారు. ఇంకా నేను కూడా అదే పనిలో అదే దండలు కూర్చొస్తున్నాను అనమాట డోర్స్కి అలా వేయడానికి. ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్, అంటే దివాళీ రోజు మార్నింగ్ డైరెక్ట్గా బ్రేక్ఫాస్ట్. ఇంకా హడావిడి పనులు అవ్వయి కదా, ఫాస్ట్గా ముందు రోజు ప్రిపేర్ చేసేసుకొని వడలు అండ్ పులిహోర చేశాను. ఇది గులాబ్ జామ్స్ కూడా చేశాను అనమాట. ఇంకా చేసి పెట్టేస్తే నైట్ అంతా బిజీగా ఉంటుంది కదా, పులిహోర అయితే ఇష్టంగా ఉంటుంది, ఎప్పుడైనా తినేస్తారని చెప్పేసి బ్రేక్ఫాస్ట్కి వడలతో పాటు పులిహోర కూడా కలిపేశాను. సో అదనమాట. అండ్ ఆ తర్వాత ఇది కొంచెం ఈవినింగ్ టైంలో అనమాట. ఎప్పుడు పూజకి వెళ్తానో తెలీదు, కొంచెం టైం ఉండింది. బయట మళ్ళీ క్లీన్ చేసి బాల్కనీలో ఇలా కొంచెం ముగ్గేస్తున్నాను. సీరియస్లీ ఎవ్రీ ఇయర్ ఓ
రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తాను, ఇదేద్దాం అదేద్దాం అది చేద్దాం అని. ఇంట్లో అయితే అన్నీ చేసేసుకోవచ్చు, ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లో పనే కాబట్టి. అటు షోరూమ్స్కో వెళ్తే ఇంట్లో ఏమున్నది కాబట్టి అటు వెళ్ళన్నా చేయొచ్చు. ఇంట్లో పూజ చేసుకోవాలి, షోరూంలో చేసుకోవాలి, ఇంకా మిగతా 2 షాపుల్లో చేసుకోవాలి, అన్ని అరేంజ్మెంట్స్ చేసుకోవాలి, తీసుకెళ్ళాలి, రెడీ అవ్వాలి, పిల్లల్ని తీసుకెళ్ళాలి, అస్సలు అవ్వదు. మొత్తానికైతే ఈరోజు చాలా హ్యాపీ అనిపించింది, మెయిన్గా ఈ ముగ్గేస్తున్నందుకు. అంటే ఈవినింగ్ అయితే నాకు ఈ మాత్రం టైం ఉండేది కాదు, ఆఫ్టర్నూన్ ఈవినింగ్కి మధ్యలో గ్యాప్ దొరికినప్పుడు ఈ పని చేసేస్తున్నాను. ఇంటి ముందు ఇలా ఎవ్రీ టైం అనుకుంటాను మంచిగా డెకరేట్ చేసుకో, ఇది కూడా సింపుల్గా నాకు తెలిసి ఫాస్ట్గా అయిపోతుందని ఇలా చేస్తున్నాను. బాగా అనిపించింది, బట్ ఇంతకన్నా మంచిగా వేద్దాం అనుకున్నాను, బట్ కుదరలేదు. ఇది వేసినందుకు కూడా చాలా చాలా హ్యాపీ అనమాట. ఆ రోజు ఇంకా ఇంటి ముందు ఇలా ముగ్గు పెట్టేశాను అనమాట, డిజైను. టైం ఉంటే ఇంతకన్నా మంచిగా పెట్టేది. బేసిక్గా నాకు బాగా ఇష్టం అనమాట ఇలా ముగ్గులు వేయడము. సో కొంచెం టైం ఉంటే ఇంకా బాగా పెట్టేది. అప్పటికే ఇంకా నేను కొంచెంలో వేస్తున్నప్పుడే రఘు వచ్చాడు, షోరూమ్కి పంతులు వచ్చే టైం అయింది వెళ్దాము అని చెప్పేసి. అంటే 4 షోరూమ్స్లో పూజలు కదా, కొంచెం ముందు నుంచి చేసేస్తే మళ్ళీ ఈవినింగ్ ఇంట్లో పూజ చేసుకోవాలి కదా. లక్ష్మీ పూజ అంటే నైటే చేస్తారు ఈవినింగ్ టైంలో, మళ్ళీ షోరూంలో అట్లా అంటే కష్టం కదా. ఒక 2 షోరూంలో చేసేసి ఆ తర్వాత ఇంట్లో చేసి మళ్ళీ మిగతా షోరూంలో 2 తర్వాత చేద్దాము అని ఇంకా వేస్తుండగానే వచ్చేసాడు. ఇంకా కొద్దిగా అంటే కంప్లీట్ చేసేసాను, వేసేసి ఇంకా ఫ్రెష్ అవుదామని చెప్పేసి కొంచెం వేసేస్తున్నాను. హాఫ్లో వేసేస్తే అసలు డిజైన్ లాగానే అనిపించదు కదా. సో బాగా అనిపించింది, మంచిగా వచ్చింది అనమాట. ఆ కొద్ది టైం అంటే ఖాళీగా లేకుండా ఇంకా అనుకున్నాను ఏదో టైంలో వస్తాడు వెళ్ళి రెడీ అవ్వాలి అని చెప్పేసి. సరే కొంచెం టైం ఉండింది కదా లంచ్ తర్వాత అని చెప్పేసి ఇంక ఇది వేసేసాను. అందులోనూ కొంచెం ఈవినింగ్ టైం కదా, గాలి ఎక్కువ వస్తుంది, వేస్తూ ఉంటే పక్కనంతా వెళ్తుంది, అది కొంచెం ఎక్స్ట్రా పని అయిపోయింది. అండ్ ఫైనల్గా వేసేసాను ఇంత సింపుల్గానే. అండ్ కొంచెం ఫ్లవర్స్ కూడా ఉండే, అక్కడ డెకరేట్ చేయడానికి కూడా టైం సరిపోలేదు, ఉన్న దాంట్లో ఇలా చేసేసాను అనమాట. హాయ్ హాయ్ చెప్పు, హాయ్ చెప్పు బేట, హాయ్. నువ్వు హాయ్ అను, ఎవరికి నేను చెప్తాను, నువ్వు హాయ్ చెప్పు అందరికి, హాయ్ చెప్పు, హాయ్ హ్యాపీ దీవాలి అని చెప్పు. చెప్పు బేట, కనిపించదు నీకు, తర్వాత కనిపిస్తుంది. హ్యాపీ దీవాలి చెప్పు, హ్యాపీ వెరీ గుడ్ వెరీ గుడ్. హ్యాపీ దివాలి గైస్, హ్యాపీ దివాలి. కృష్క చెప్పు హ్యాపీ దివాలి, హ్యాపీ దివాలి. ఒకసారి ఒకసారి ఇంకోసారి. ఎంత షబ్బియ్యా యువి ఎక్కడికి? కొండ కాదు బెట్ట, ఫస్ట్ శ్రీ దూతకి. కృష్కమ్మా వెనకాల కృష్కమ్మా అయిపోయి అయిపోయి వెరీ గుడ్. ఇలా రెడీ అయిపోయాను, ఫాస్ట్గా రెడీ అయ్యి కిందికి వచ్చేసరికి ఇంకా అబ్బి వాళ్ళు కూడా రెడీ అయి ఉన్నారు. అత్తయ్య ఏమో ఇంకా రెడీ అవుతుంది, శారీ చేంజ్ చేసుకుంటుందంటే. సో కాళ్ళ కూర్చొని వెయిట్ చేస్తున్నాము అత్తయ్య కోసము. ఇంకా అందరం కలిసి ఒకేసారి వెళ్దాం లేట్ అయినా అని చెప్పేసి. హలో, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ వ్లాగ్స్. హ్యాపీ దివాలి అందరికి, హ్యాపీ దివాలి. కృషికమ్మ చెప్పు హ్యాపీ దివాలి. కృషిక సో ఇలా ఫాస్ట్గా రెడీ అయ్యి వెళ్ళామా. పంతులు మాకు 3 అని చెప్పాడు, 4:10కి వచ్చాడు. అంతసేపు కూర్చున్నాం షోరూంలో. అలా ఇంటి దగ్గర ఉన్న ఏదైనా పని అయిపోయేది అని చెప్పేసి అలా కూర్చున్నాం. ఓం మాధవికం మందిరేంద్రం పవిత్రం పాపనాశనం ఆపదాహర్తేంద్రం లక్ష్మీపతి కుశలవదా స్వస్తినేంద్రో బృహస్రవాహ సంతేంద్రం పవిత్రం పాపనాశనం ఆపదాహర్తేం రాత్రి స్వహ సదా నమోస్తుతే. జైత్వాం దే చాముండే జయ భూతార్త్యాని జయ సర్వగతి దేవి కాలరాత్రి నమోస్తుతే. దుర్గా సమాసాదే స్వహ సదా నమోస్తుతే. జైత్వాం దేవి చాముండే జయ భూతార్త్యాని జయ సర్వగతి దేవి కాలరాత్రి నమోస్తుతే.
ओम इंद्रमंगलाय भद्रकाली कपालिनी दुर्गा समाध्यात्म स्वाहा प्रधानमूर्ते अरे उन्हें नाम उन्हें शरीरकं सर्वगणानं दत्तये आत्मादने प्रजातनि वत्सनि लोकतन्य भयतनि अग्निः प्रजां बाहुलं देवरोतन्नं पैर्यदस्मात् सुदत्ता ओकरे साथ कोटाल परिपोवा हेलो विघ्नेश्वर भगवान की जय। हाँ राइट लेफ्ट राइट कुंकुम पत्रिशन ఫస్ట్ షాప్లో అయితే పూజ అయిపోయింది. అక్కడ నుంచి ఇంకో షాప్కి వెళ్తున్నాము, షోరూమ్కి. కన్సల్టెన్సీ అనమాట ఇది. 2 కన్సల్టెన్సీస్, 2 ఏమో షోరూమ్స్. సో ఫస్ట్ కన్సల్టెన్సీలో అయిపోయింది అండ్ ఆ తర్వాత ఇక్కడికి వెళ్తున్నాము మాత అని చెప్పేసి, అక్కడికి శ్రీమాత షోరూమ్, అక్కడికి వెళ్తున్నాం పూజకి. ఇంకా ఇక్కడ పంతులు వచ్చారు కదా, డైరెక్ట్ అక్కడికే రమ్మన్నాం, మళ్ళీ లేట్ అయిపోతుందేమో అని ఇంకా తన వెనకాలనే మేము కూడా వెళ్ళిపోతున్నాం పంతులు గారితో పాటు. गुरुसाक्षात् परब्रह्मास्मै श्री गुरुवे नमः। गुरुवे सर्वलोकानां भेषजो भवरोगिणां हृदये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। अज्ञानतिम्रान्धस्य ओम केशवाय स्वाहा, ओम नारायणाय स्वाहा, ओम माधवाय स्वाहा। मल्लिचेतकरणी गोविन्दाय नमः। हस्तो प्रक्षाल्य तिलक धारणं आरोग्यं धन संपदा शत्रु बुद्धि विनाशाय दीपो ज्योति नमोस्तुते। ओम भोलेनाथ देवता नमः। सर्वजातकं नागपुष्पान् समर्पयामि। दीपं దగ్గర పెట్టండి, మరి దీపంకి బొట్టు పెట్టండి. దీపం श्री लक्ष्मी गणपति सहित आदित्यादि नवग्रह पूजा संकल्प अहम करिष्ये। ओम शिव संकल्पमस्तु। गणपति ध्यान చేయండి। ओम गजाननं भूतगणपतिं చెప్పండి। వక్రతుండ మహాకాయ सूर्यकोटि समप्रभ निर्विघ्नं गुरुवे सर्वदा। ओम भूर्भुवः श्री गौरीगणसाम्बिकाभ्यां नमः। ध्याये ध्यानं समर्पयामि। ध्यायन्ते गाता। ओम जय लक्ष्मी माता दुर्गा रूप निरंजन सुख संपत्ति दाता। हो मैया सुख संपत्ति दाता। जो कोई तुमको ध्यावत रिद्धि सिद्धि धन पाता। ओम जय लक्ष्मी माता क्षीर निधि जाता। हो मैया क्षीर निधि जाता। మంచి లక్ష్మీ పాట వాడి ఎంత మంచిగా వాడి. అబ్బా అసలు సూపర్ అనిపించింది నాకైతే అది. తమేవ సరేని తమేవ తమేవ శరణం దో తమేవ. ఎక్కడ చేసింగా మహారాష్ట్ర 6 అవుతుంది టైం. సమీరా అంటే సమీరా ఎక్కువ తయారంట. ఆ తమ్ముడు అమ్మా కలుద్దాం. బెట్ట ఉండే మొత్తం కలిసి చేయాలి. నువ్వు తయారుంటావు నాన్న. నువ్వు సుత్తుపత్తి పడేసిండాడు అని 3 ఏదనిపిస్తే అది చేస్తాడు.
పుట్టిన 2 షోరూమ్స్లలో పూజ అయిపోయాక ఇంటికి వచ్చేసి ఇంట్లో పూజ చేసేసుకున్నాను అనమాట. ఇంకా దీపాలు కొంచెం ఆయిల్ వేసేసి ఒత్తులేసి పెట్టాను, అందుకని ఫాస్ట్గా పెట్టేస్తున్నాను. మళ్ళీ ఇంకా హోండాలో పూజ చేయడానికి వెళ్ళాలి కాబట్టి మళ్ళీ అక్కడ పూజ చేసి మళ్ళీ వచ్చేసరికి ఇంకా లేట్ అయిపోతుంది. ఇంటి దగ్గర దీపాలు కూడా పెట్టాలి కదా, ఇంకా ఇంటి దగ్గర దీపాలు పెట్టేసి అక్కడికి వెళ్ళిపోదాము. అక్కడికి వెళ్ళేసి హోండాలో బజాజ్లో పూజ చేసుకొని వద్దామని చెప్పేసి, అంటే ఇప్పుడు పూజ చేయడానికి వేరే పంతులు వస్తున్నారు, అందుకని కొంచెం టైం ఉంటుంది కదా అని చెప్పేసి ఇక్కడికి వచ్చేసాము. 2 షోరూమ్లలో వేరే పంతులు, ఆ తర్వాత షోరూమ్లలో వేరే పంతులు. ఇంకా తను రావడానికి కొంచెం టైం పడుతుంది, 8 o'clock వస్తాను అన్నాడు. సరే అని చెప్పేసి ఇంటికి వచ్చి పూజ చేసేసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవాలి. శుభమంటూ పలికినది సాంగ్ ఏదంతా, చందనపు బొమ్మన కుందనపు బొమ్మన. మా రఘుకి సాంగ్ గుర్తు రావట్లేదు కానీ నాకు అర్థమైంది అది ఏం సాంగ్, బాగా అనిపించింది, ఇంకా అలా పెట్టేసా. అబ్బబ్బా, అసలు ఈరోజు ఎంత గాలి వస్తుందంటే ఇలా పెట్టి పక్కన దీపం పెడుతూ ఉంటే ఆ దీపం మారిపోతుంది. ఇంకా చాలాసేపు తర్వాత ఇంకా అలా ఉండిపోయినాయి. కొంచెం గాలి తగ్గిన తర్వాత తీసి మళ్ళీ కింద పెట్టేసి షోరూమ్కి వెళ్దామని చెప్పేసి కాసేపు గోడ పైన పెట్టాను. అండ్ ఇంకా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది, ఇంట్లో పూజ అనమాట. ఇంకా మామూలుగా ఫాస్ట్గా అయిపోయింది పూజ కూడా. ఇంకా పూజ చేసేసి టెంకాయ కొట్టేసి ఇప్పుడు వెళ్ళాలి. ఇంటికి వెళ్ళేసి దీపాలు పెట్టేసి ఇప్పుడు హోండాకి వస్తున్నాం పూజ చేయడానికి. ఆల్రెడీ పంతులు వచ్చేస్తుంటాడు. హడావిడి అసలు కొంచెం ముందు వచ్చి అన్ని రెడీ చేసుకుందాం అనుకున్నాను న్యాచురల్గా, కానీ పంతులు వచ్చేసి ఉంటాడు, రెడీ చేసుకోవడానికి కూడా అవ్వదు, ఇంకా హడావిడిగా అయిపోతుంది. కాకపోతే వీళ్ళు తిన్నారు, మెయిన్గా ప్రాబ్లం లేదు, ఇంకా ఎంతసేపు అయినా వెయిట్ చేస్తారు, సో అది హ్యాపీగా ఉంది. రాలేదా? సో హోండాకి వచ్చాము, ఇంకా అన్నీ సెట్ చేసుకున్నాను, పూజ సామాగ్రి అంతా, అంతే ఫొటోస్ అవన్నీ కావాల్సినవి అన్నీ పెట్టేశాను. పంతులు గారు కూడా వచ్చారు, నేను వెళ్ళేసరికి రాలేదు, సో అవన్నీ పెట్టేసుకున్నాను. ఇంకా వచ్చారు, నేను ఇలా కొంచెం ఏదైనా వేద్దాము ముగ్గులాగా ఒక డిజైన్ అని అనుకుంటున్నాను, వచ్చేసారు. సరే ఇంకెట్లా వెయిట్ చేస్తారు కదా, కొంచెం సెట్ చేస్తున్నాడని ఫాస్ట్గా ఇవి వేశారనమాట. ధీరన్ యోధానేమో ఫుల్ క్రాకర్స్ కాలవడంలో బిజీగా ఉన్నారు. అయితే హోండాకి నేను రఘు ధీరన్ యోధా వచ్చాము, అత్తయ్య ఇంకా అవి కొద్దిసేపు తర్వాత వస్తామన్నారనమాట. ఇంకా వాళ్ళు ఉన్నారు కదా, యూగాడు కృషిక వాళ్ళు ఏడుస్తారు, అలసిపోయారు కదా, వాళ్ళకి ఫ్రెష్ అప్ చేసి మళ్ళీ తీసుకొస్తానన్నది. సరే అని చెప్పేసి మేము వచ్చేసి ఇంకా సెట్ చేసేసుకుంటాం. ब्राह्मणेभ्यो
अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्धि सिद्ध्यर्थम मम धर्मार्थ काममोक्ष चतुर्विध कला पुरुषार्थ सिद्ध्यर्थम मम मनः संकल्पिता समस्त कार्य अनुकूलता फलसिद्ध्यर्थम मम स्वगृहे संबंधिता व्यापार संबंधिता धनकनक वस्तुवाहन अष्टैश्वर्य सकलमवाहयामि गौरगणाधिपतये नमः ध्यायामि ध्यानतोत्पयामि आवाहयामि आसनतोत्पयामि पूतोनि मूरु सार्లు गौरगणपतिं नमः पादयोः पादयोत्पयामि हस्तयोत्पयामि स्नानमापो हिष्टामयो भवस्नानभूतदातनः हेरणाश्वतभवतः तस्य भागेनः वृक्षतमिवः तस्य बलामितमसात्मकमायातनाद्याश्च भाग्यालक्ष्मीः उपरितमां देवगत्यस्य परिणातः यादभूतोऽस्मि राष्ट्रीयसिद्धेर्दवृद्धिं ददातु मे शुद्धिवासामलां ज्येष्ठां लक्ष्मीं दर्शयाम्यहम् अभूतमसमृद्धिं च అన్నా ఇలా ఆల్మోస్ట్ పూజ కంప్లీట్ అయింది. హారతి ఒక్కటి ఉండింది. ఆ టైంకి ఇంకా అబ్బి అత్తయ్య కూడా వచ్చేసారనమాట. కిందకి వెళ్ళి కొంచెం పూజ చేసి వచ్చాము సర్వీస్లో. ఇప్పుడు మళ్ళీ పైన పూజ చేస్తున్నాము. హారతి ఒక్కటి ఉండింది. ఇంకా హారతి ఇచ్చేస్తే పూజ అయిపోతుంది. మేము పూజ చేస్తుంటే మా అజయ్ ఫొటోస్ తీస్తున్నట్టున్నాడు ధీరన్ యోధతోని. యోధ క్రాకర్స్ పిచ్చిలో పడి ఫోటో అంటే కూడా రావట్లేదు అసలు. విపరీతంగా భయం లేకుండా క్రాకర్స్ కాలుస్తూనే ఉన్నాడు. ఇంకా బుక్స్ ఉంటాయి కదా వాటికి పూజ చేస్తున్నాడు. ఇలా రాసేసి బొట్లు పెట్టేసేస్తే బుక్స్ ఎవ్రీ ఇయర్ ఇంకా దీవాళికి పెట్టేస్తారు కదా కొత్త బుక్స్ అలా. అది కాదు ఓయ్ కెమెరా పాజ్ చేసి క్యామ్ ఇందాక పైన అసలు ఇది ఎడిట్ చేద్దాం అనుకున్నా బట్ న్యాచురల్గా పెట్ట కావాలని సీరియస్గా మా రఘుకి ఎప్పుడు ఫోన్ ఇచ్చేదన్న వీడియో మామూలుగా అయితే తీయడు, వీడియో అస్సలు తీయడు. ఇచ్చిన ఎప్పుడైనా కెమెరా చూసుకోడు. నేను ఇచ్చేటప్పుడు పాజ్ చేసి ఇస్తాను. ఇంకా రఘు నేను ఆన్ చేసి ఇచ్చానేమో అలా ఎన్నిసార్లు జరిగిందో. మంచి మంచి సీన్స్ ఉంటాయి కదా అన్నీ అలా మిస్ అయిపోయినాయి అనమాట. అందుకని ఇంక ఇలా పెట్టి మరీ చెప్తున్నాను చాలాసార్లు. అబ్బి కూడా అదే చెప్తుంది, లాస్ట్ టైం కూడా అలా జరిగింది అక్క అని చెప్పేసి. సో సక్సెస్ఫుల్గా నా పూజ అయిపోయింది 3 షోరూమ్లలో, ఇంకా ఇంట్లో కూడా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బజాజ్కి వెళ్ళాలి. అక్కడ బాబీ అవి పూజ చేస్తారు. ఇంక ఇదన్నీ అయిపోయినాయి కదా, ఇక్కడ నుంచి ప్యాకప్ చేసుకొని అక్కడికి వెళ్ళాలి బజాజ్ షోరూమ్కి. అవును బెట్ట, ఇప్పుడు మళ్ళీ బజాజ్కి వెళ్ళాలి. అక్కడ పూజ అయినాక ఇంటికి వెళ్ళి స్నానం చేసుకొని ఇంట్లోకి వస్తామా 11 కా దేవుడా. నిజంగా ధీరన్ యోధ కూడా సూపర్ గ్రేట్ అసలు. ప్రతి ఇయర్ లేట్ నైట్ మేల్కోండి అన్ని పండగలకి ఇలా తిరుగుతూ ఇంట్లో ఉండకుండా కదా ధీరన్. అమ్మా నీకు మళ్ళీ వీడియో చేయడానికి కూడా కష్టమైతే 12 వరకు మేల్కొని ఉండాలి. ఈ రోజే వేయాలి కదా అమ్మా, ఏమైనా అవును బెట్ట క్లాసెస్ రేపు మార్నింగ్. అవును
రేపు మార్నింగ్ ఫుల్ అలసిపోయారు ధీరన్ యోధ కూడా. అసలు నిజంగా ఎప్పుడు పండగలకి అందరు ఇంట్లో ఉంటే ధీరన్ యోధ మాత్రం ఎవ్రీ ఇయర్ పండగ అంటే దసరాకి దివాళీకి ఇంకా 2 పండగలకి ఫుల్ బిజీగా ఇంకెప్పుడు తిరుగుతూ లేట్ నైట్ పడుకోవడం మార్నింగ్ లేవడం అలా అవుతూ ఉంటుంది. అవును పిల్లల కన్నా ముందు రవ్వుకు నిద్ర వస్తుంది. నేనైతే మస్తు యాక్టివ్. కృషిక ఒక ఫోటో కృషిక మేడం కృషిక భయపడదు. అయ్యో 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 బుద్ధి అమ్మాయి తీసుకురా యోధా పిల్లగాడు ఫస్ట్ అంటే ఎట్లా పిల్లగాడు మొత్తం ఎంజాయ్ చేస్తున్నాడు ఆయన. మెల్ల పెట్ట ఇట్లా ఇట్లా మెడగొట్టుకోలేదు. కృషిక పెట్టలేవు నాన్న. వాడు కూర్చొని పెడితే ఆ నెప్పు లేపుకొని వస్తావు అత్తయ్య. యోధా వీడికైతే అస్సలు భయం లేదు. ఆడ బయటికి ఇంకా బజాజ్ షోరూంలో కూడా పూజ అయిపోయింది కంప్లీట్గా. పంతులు అయిపోయారు పాపం, చాలా లేట్ అయిపోయింది ఇక్కడ పూజ అయిపోయేసరికి. ఇంకా మేమందరం ఉన్నాము. ఇంకా కొద్దిసేపు ఉండేసి క్రాకర్స్ కాల్ చేసి వెళ్దామని అనుకున్నాము. ఇంకా ప్రసాదం తీసుకుంటాము. మా ఫ్యామిలీ ఫోటో అన్నమాట. ఇప్పుడు అసలు ఎంత నవ్వుకున్నాము అంటే చిన్న చిన్న జోక్సే కానీ బాగా నవ్వుకున్నాము అనమాట. అందరము ఒక్కొక్కరు ఒక్కోలాగా ఫ్రేమ్లో బట్ కొన్ని ఫొటోస్ అయితే వచ్చాయి. ఇంకా సో పూజ కంప్లీట్ అయిపోయింది. చూస్తున్నాము ఆ తర్వాత క్రాకర్స్ కాలవాలి. రేపు డ్రై వాష్కి ఇద్దాం. అజయ్ చూడు, ఏయ్ మెంటల్ అజయ్ పోయింది రఘు, దానికి ముట్టించి. చేస్తున్నా ఏదో వెనక్కిరా బేటా, ఏదో వెనక్కిరా.
యోదా ఇక్కడే ఉండు, ఇక్కడే ఉండు. అమ్మ దూరం పెట్టు. ఇంకా అంతా కంప్లీట్ అయ్యి షోరూమ్స్ దగ్గర ఇంటికి వచ్చేసరికి మిడ్ నైట్ అయింది. అందరు పడుకున్నారు. బట్ ఇంటి దగ్గర లేదు కదా, 5000 వల్ల ఉంది, అది పడదాం. చింటూ చాలా బాబు. ఎంతది? తీసుకుంటూ పోవాలి. ఇక్కడ నుంచి అసలు నాకు అస్సలు అర్థం కాదు, మా యోధకి ఇంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాదు. మళ్ళీ మార్నింగ్ లేసాడంటే ఆఫ్టర్నూన్ కొంచెం కూడా ఖాళీగా ఉండడు, రెస్ట్ తీసుకోవడం అయినా మిడ్ నైట్ అయినా ఫుల్ యాక్టివ్గా ఉంటుంది. పెట్టా లోపలికి, ఇవి లోపలికి అగరబత్తి కావాలి, నాకు అగరబత్తి కావాలి. ఎటు ఎక్కడి నుంచి? ఓపెనింగ్ అక్కడ కదా రఘు. యోదా వీలెట్ వస్తారు పెట్టిన తర్వాత. యోదా ఇట్రండి. అరే డైరెక్ట్ దానికే పెట్టారా, బతికి భయపడుతున్నావు. యోదా పడుకున్న వాళ్ళు లేస్తారు బెటర్. క్రాకర్ సౌండ్ కన్నా నీ సౌండ్ ఎక్కువ ఉంది. చింటూ నెక్స్ట్ ఇయర్ కి దాచుకునేటట్టు ఉన్నావురా నువ్వు ఈ రోజు. ఇక అరే అది దెబ్బ తగులుతుందిరా, ఎందుకు చేపలకే చేస్తున్నావు? అరే అగి పెడతాం పెట్టారా మూతి. అరే అగి పెడతాం. టప్ టప్ టప్. ఇదండి మా దీపావళి పండగ. చాలా హ్యాపీగా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఇప్పటికే చాలా లెంతీ అయింటుంది, అయినా చాలా కట్ చేశాను. సో ఈ వీడియో ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.